SSC, CHSL, Tier 1. The first question. Best expresses the meaning అని అంటున్నాడు. Best expresses the meaning. Obsequious అంటే ఏమిటండి? That is submissive. Bind అయి ఉండడం. అవతల వాళ్ళకి బైండ్ అయి ఉండడాన్ని అబ్సీక్వియస్ అంటారు. సో దట్ అది ఆనెస్ట్ కాదు, డిజానెస్ట్ కాదు, డిఫైయంట్ గా ఉండడం కాదు. దట్ ఈజ్ సర్వైల్, ఒబే చేస్తూ ఉండడం. దట్ ఈజ్ థర్డ్ ఆప్షన్. నా క్వశ్చన్ నెంబర్ 2. రగ్గడ్ అని అన్నాడు. చాలా రగ్గడ్గా ఉంది అంటే హార్డ్ గా ఉందని అర్థం, టఫ్ గా ఉంది అని అర్థం, రఫ్ గా ఉందని అర్థం. అయితే ఏమడుగుతున్నాడు వాడు? అపోజిట్ వర్డ్ ఏమవుతుందయ్యా? స్మూత్. క్వశ్చన్ నెంబర్ 3. కౌంటర్ ఫీట్ కరెన్సీ అనే పదం వినుంటారు మీరు. అది కౌంటర్ ఫీట్. కౌంటర్ ఫీట్ లో స్పెల్లింగ్ చూద్దాం. COUNTER కౌంటర్. ఇక్కడ ఫీట్ అన్నప్పుడు FEIT తీసుకోవాలి, FEET కాదు. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ ఫస్ట్ ఆప్షన్. When the stranger saw me, he seemed to recognize me and asked me what was my name కాదు, what my name was. ఒకవేళ what was my name అని అన్నట్లయితే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉండాలి. సో దట్ ఇది what was my name కాదు, what my name was. చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. దీన్ని ఇన్వర్స్ కన్స్ట్రక్షన్ లో నేర్చుకున్నాం. వాట్ ఆర్ యూ డూయింగ్? ఫుల్ స్టాప్ ఇచ్చాడు. సార్ ఫుల్ స్టాప్ ఇచ్చాడు కదా సార్, నేను క్వశ్చన్ మార్క్ అప్లై చేయనా? కుదరదు. ఇది పంక్చువేషన్ మార్క్ కి సంబంధించిన పాయింట్ కాదు, కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంటెన్స్ కి సంబంధించిన పాయింట్. పంక్చువేషన్ మార్క్ కి సంబంధించిన పాయింట్ కాదు, కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంటెన్స్ కి సంబంధించిన పాయింట్. కాబట్టి ఇక్కడ నువ్వు ఫుల్ స్టాప్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఫుల్ స్టాప్ కి రెస్పెక్ట్ ఇచ్చి ఆర్యులో యు ముందుకు తీసుకురా. అప్పుడు ఏమవుతుందంటే వాట్ you are doing. Like that, what was my name కాదు, what my name was. For example, another bit. Where you are going? సార్ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. సార్ ఇది ఇన్వర్స్ లో లేదు కదా సార్, నేను ఫుల్ స్టాప్ అప్లై చేయొచ్చా? కాదు. ఇక నువ్వు క్వశ్చన్ మార్క్ కి రెస్పెక్ట్ ఇచ్చి కన్స్ట్రక్షన్ చేంజ్ చేయాలి. వేర్ యు ఆర్ గోయింగ్ కాదు, ఆర్ ముందుకు పట్రా. అప్పుడు అవుతుంది వేర్ ఆర్ యు గోయింగ్. వేర్ యు ఆర్ గోయింగ్ కాదు, వేర్ ఆర్ యు గోయింగ్. దట్ ఈస్ అగైన్ మనం మార్చుకున్నప్పుడు. దిస్ ఈస్ క్వశ్చన్ ఇచ్చినాడా, స్టేట్మెంట్ ఇచ్చినాడో చూసుకుని దాని తగ్గట్టుగా. సో వాట్ వాజ్ మై నేమ్ కాదు, వాట్ మై నేమ్ వాజ్. మై లాన్ విచ్ ఈజ్ ఓవర్ గ్రోన్ నీడ్స్ వీడింగ్. నో ప్రాబ్లం, ఎటువంటి ప్రాబ్లము లేదు, నో ఎర్రర్. నా క్వశ్చన్ నెంబర్ 6 లోకి వద్దాం. ఎస్, ఎవ్రీ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ విషెస్ టు లివ్ లాంగ్ బట్ నో బడీ వాంట్స్ టు గ్రో ఓల్డ్. ఇక్కడ ఎప్పుడైతే విషెస్ లోకి వచ్చినావో జనరల్ స్టేట్మెంట్ ఇచ్చినాడు. జనరల్ గా మాట్లాడుకునేటప్పుడు సింపుల్ ప్రెజెంట్ లో మాట్లాడుకోవాలి. ప్రతి మనిషి అనుకుంటాడు ఎక్కువ కాలం బతకాలని, ఎవడు అనుకోడు తొందరగా ముసలివాడైపోవాలని. కాబట్టి ఎవ్రీ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ విషెస్ టు లివ్ లాంగ్ అండ్ నోబడీ వాంట్స్, బట్ నోబడీ వాంట్స్ టు గ్రో ఓల్డ్. వాంటెడ్ కాదు, వాంట్స్. Wishes, wants. One should always set some money for emergency. కొంత డబ్బుని మన ఎమర్జెన్సీ కోసం మనం దాచుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. కాబట్టి we can take set aside. Set aside means పక్కన పెట్టుకోవడం. కొంత డబ్బుని మనం దాచుకోవాలి. One should always set aside some money for emergency. The train is expected to arrive in a few minutes. ఎక్కడికి వస్తుంది? ప్లాట్ఫామ్ నెంబర్ 6. ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీదకి వస్తుంది అన్నప్పుడు అబౌవ్ రాదు, నియర్ రాదు, ఆన్ ద ప్లాట్ఫామ్ నెంబర్ 6. సో దట్ ఆన్. మరొకసారి, ద ట్రైన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు అరైవ్ ఇన్ ఏ ఫ్యూ మినిట్స్ ఆన్ ద ప్లాట్ఫామ్ నెంబర్ 6.
I have not had opportunity, yes, to study. More opportunity అని అనలేం, many opportunities అని అనాలి, very opportunity అని I have not had very opportunity to study during the day. యాక్చువల్గా అయితే ఎనీ అయి ఉంటే బాగుండేది, సో దట్ ఇక్కడ మోర్ ఆపర్చునిటీ అని అనలేం, ఐ హ్యావ్ నాట్ హ్యాడ్ మచ్ ఆపర్చునిటీ కాదు, మెనీ ఆపర్చునిటీస్ అని అనాలి. కాబట్టి ద వెరీ ఆపర్చునిటీ ఐ హ్యావ్ నాట్ హ్యాడ్ ఫస్ట్ ఆప్షన్ కనీసము అని అర్థం వస్తుంది. చీక్ బై జౌల్, ఎస్, చీక్ బై జౌల్ ఎలా తీసుకోవచ్చయ్యా అంటే వెరీ క్లోజ్ టుగెదర్, ఫస్ట్ ఆప్షన్. నా క్వశ్చన్ నెంబర్ 11, బియాండ్ ద పేల్ అన్నాడు. బియాండ్ ద పేల్ అంటే అన్రీజనబుల్ ఆర్ అన్యాక్సెప్టబుల్, ఎస్. బియాండ్ రెడెంప్షన్, నో. ఫుల్ ఆఫ్ రెటరిక్, రెటరిక్ అంటే మంచిగా మాట్లాడడం, టాకెటివ్ అని కాదు. డిస్టేస్ట్ఫుల్ అంటే నో టేస్ట్ కాదు. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ అన్రీజనబుల్ ఆర్ అన్యాక్సెప్టబుల్, దట్ ఈస్ బియాండ్ ద పేల్. క్వశ్చన్ నెంబర్ 12, బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్, ఎవడి డబ్బా వాడు కొట్టుకోవడం, దట్ ఈస్ ప్లే సమ్ మ్యూజిక్ కాదు. సర్ప్రైజ్ వన్ సెల్ఫ్ కాదు. ప్రైజ్ వన్ సెల్ఫ్, ఎవరి గురించి వారు గొప్పగా మాట్లాడుకోవడాన్ని బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్ అని, బీట్ వన్స్ ఓన్ డ్రమ్స్ అని అంటాం. కాబట్టి కండోన్ వన్ సెల్ఫ్ కాదు, దట్ ఈస్ ప్రైజ్ వన్ సెల్ఫ్, ఆప్షన్ నెంబర్ 3. షైన్ విత్ ఎ బ్రైట్ బట్ బ్రీఫ్ ఆర్ ఇర్రెగ్యులర్ లైట్ అంటున్నాడు. చాలా బ్రైట్ గా ఉంటుంది కానీ ఇర్రెగ్యులర్, దట్ ఈస్ ఫ్లిక్కరింగ్ అంటాం. ఏమంటాం? దట్ ఈస్ ఫ్లిక్కరింగ్. నౌ యూ కెన్ రైట్ వన్ మోర్ థింగ్, దట్ ఈస్ వింపర్ అంటే ఏంటండి? లో సౌండ్. మట్టర్ అంటే ఏమిటండి? లో సౌండ్. కోవర్ అయ్యారు అంటే ఏమిటండి? హైడ్, దాక్కున్నారు, దాగి ఉన్నారు. వింపర్ లో సౌండ్, మట్టర్ లో సౌండ్, మటరింగ్ లో సౌండ్, వింపరింగ్ లో సౌండ్, అండ్ కోవర్ మీన్స్ హైడ్. సో భయపడిపోయి పక్కన ఎక్కడైనా సైలెంట్ గా నెమ్మదిగా దాగుంటే దాన్ని కవరింగ్ అంటాం. ఫ్లిక్కర్ అంటే ఏమిటండి? ఒక లైట్ వచ్చిపోతుంటే ఫ్లిక్కర్ అవుతోంది అని అంటాం. దట్ ఈస్ మట్టర్, లో సౌండ్, వింపర్, లో సౌండ్, కవర్, దట్ ఈస్ హైడ్. ఇన్ సైలెన్స్. క్వశ్చన్ నెంబర్ 14, ద యాక్ట్ ఆఫ్ సెట్టింగ్ ఫ్రీ ఫ్రమ్ బాండేజ్ ఆఫ్ ఎనీ కైండ్, ఎవడినైనా మనం ఫ్రీ చేసేసాము అని అంటే ఏమనాలి? దట్ ఈస్ ఎమాన్సిపేషన్ అనొచ్చు. ఏమనొచ్చు? ఎమాన్సిపేషన్. బాండేజ్ లేదు, ఫ్రీడమ్ వచ్చు. ఎరాడికేషన్ అంటే ఏమిటండి? దేన్నైనా రూట్ అవుట్ చేయడం. ఎరాడికేషన్ ఆఫ్ పోవర్టీ అంటాం, దట్ ఈస్ రూట్ అవుట్, లేకుండా చేయడం. ఇండెమ్నిటీ అంటే ఏమిటండి? సెక్యూరిటీ. ఇండెమ్నిటీ బాండ్ అంటాడు, సెక్యూరిటీ బాండ్. గ్యారంటీ, సెక్యూరిటీ ఆర్ గ్యారంటీ. ఎమిగ్రేషన్, ఇక్కడి నుంచి బయటకు వెళ్తే ఎమిగ్రేషన్, బయట నుండి ఇక్కడికి వస్తే ఇమిగ్రేషన్. సో ఎమిగ్రేషన్, గోయింగ్ అవుట్. ద యాక్ట్ ఆఫ్ సెట్టింగ్ ఫ్రీ ఫ్రమ్ బాండేజ్, బానిసత్వం నుంచి ఫ్రీడమ్ వచ్చినట్లయితే దాన్ని ఏమన్నారు? ఎమాన్సిపేషన్ అన్నారు. ఇండెమ్నిటీ అంటే ఏమంటున్నాము? సెక్యూరిటీ, గ్యారంటీ అంటున్నాము. ఇండెమ్నిటీ బాండ్ అంటాము. ఎరాడికేషన్ అంటే ఏమిటండి? రూట్ అవుట్, దాన్నే అన్నిహిలేట్, అబాలిష్ చేయడము అని అంటారు. ఓకే. Question number 15. A disease that affects a large number of people in an area at the same time. ఒక ఏరియాలో ఎక్కువ మందికి వస్తే దాన్ని ఏమంటారు? ఎక్కువ మందికి స్ప్రెడ్ అయ్యింది అని అంటున్నాడు. కాబట్టి వీ కెన్ గో విత్ ఎండమిక్. ఒక ఏరియా అన్నాడుగా, ఏరియా అన్నాడు కాబట్టి ఎండమిక్ ఏ తీసుకుందాం. ఎపిడమిక్ అనేది దట్ స్ప్రెడ్స్, కానీ ఒక ఏరియాలో మాత్రమే ఉంటే దాన్ని ఏమన్నారు? ఎండమిక్. మరి పాండమిక్ అంటే ఏమిటండి? స్ప్రెడ్స్ ఎవ్రీవేర్, అన్ని చోట్లకి స్ప్రెడ్ అయితే దాన్ని పాండమిక్ అంటాం. ఎపిడర్మిక్, డర్మా అన్నాడు కాబట్టి దిస్ ఈజ్ అబౌట్ ఎపిడర్మిక్ మీన్స్ రిలేటెడ్ టు skin diseases. Endothermic, this is about to power electricity. Endothermic, that is అక్కడి నుంచే పవర్ పుడుతోంది అని అంటున్నాడు. దట్ ఈస్ ఎండోథర్మిక్. నా ఎండమిక్ ఏరియాలో వస్తుంది, ఎపిడమిక్ స్ప్రెడ్ అవుతుంది, పాండమిక్ అన్ని చోట్లకి స్ప్రెడ్ అయింది. నౌ కరోనా ఈజ్ పాండమిక్. అట్ ఫస్ట్ ఇట్ ఈస్
చైనాలోనే ఉన్నప్పుడు ఎండమిక్ అయింది, తర్వాత అది ఎపిడమిక్ అయింది, ఇప్పుడు అది పాండమిక్ అయింది. 16th. Will you tell me who did accompany you to the airport? Yes. Will you tell me who did accompany you? When did you కాదు. Who must be accompanied కాదు. Yes. Will you tell me who did accompany you to the airport? No error. Who accompanied you అని అనలేం. క్వశ్చన్ ఫార్మేషన్ లో V2 వచ్చినప్పుడు క్వశ్చన్ ఫార్మేషన్ లో మనం అప్లై చేసేది డిడ్ ప్లస్ V1. ఒక నెగటివ్ కానీ ఒక ఇంట్రాగేటివ్ కానీ సెంటెన్స్ ఉన్నప్పుడు మనము డిడ్ ప్లస్ V1 నే అప్లై చేస్తాం. కాబట్టి హూ డిడ్ అకంపెనీ కరెక్ట్, హూ అకంపెనీడ్ కాదు. ఇక్కడికి రావద్దు అస్సలు మీరు, ఇది కరెక్ట్ కాదు. ఎస్, ఇది రాంగ్. ఒక క్వశ్చన్ కానీ ఒక నెగిటివ్ కానీ అప్లై చేసినప్పుడు V2ను ఏ విధంగా రైట్ డౌన్ చేయాలి? డిడ్ ప్లస్ V1, దట్ ఈస్ హూ డిడ్ అకంపెనీ యూ. నౌ క్వశ్చన్ నెంబర్ 17. Navinder and his wife departed for London by Air India yesterday. Navinder, correct, and his wife departed to London by Air India. For కాకుండా to అప్లై చేయండి. లెఫ్ట్ వస్తే లెఫ్ట్ ఫర్ వాడచ్చు. ద రెయిన్ బ్రాట్ మోర్ రెస్పైట్. మోర్ వాడినావు అంటే కంపారిటివ్ డిగ్రీ కాబట్టి దాన్ వాడాలి. సో దట్ మోర్ కాదు, దట్ ఈస్ మచ్ రెస్పైట్ ఫ్రమ్ ద హీట్. ద రెయిన్ బ్రాట్ మచ్ రెస్పైట్ ఫ్రమ్ ద హీట్. హీ స్పీక్స్ సో ఫాస్ట్ టు బి అండర్స్టూడ్. అబ్సల్యూట్లీ రైట్. రాంగ్. టు బి అండర్స్టూడ్ ఉంది కాబట్టి దాని ముందు ఖచ్చితంగా టు ఉండాలి. టు అనే కాంబినేషన్ మనకు ఆల్రెడీ తెలుసు. నౌ హీ స్పీక్స్ టూ ఫాస్ట్ టు బి అండర్స్టూడ్ ఎక్కడుందయ్యా అంటే ఎస్, దట్ ఈస్ ద సెకండ్ వన్. రెండో దాంట్లో అంటుంది థర్డ్ వన్ చూడండి. టూ ఫాస్ట్ దట్ హీ కెనాట్ బి అండర్స్టూడ్ అన్నాడు. అక్కడ సో ఫాస్ట్ అయితే కరెక్ట్. సో ఫాస్ట్ దట్ హీ కెనాట్ బి అండర్స్టూడ్ అనొచ్చు, కానీ టూ అనేది కరెక్ట్ ఇక్కడ. సో దట్ హీ స్పీక్స్ టూ ఫాస్ట్ టు బి అండర్స్టూడ్, దట్ ఈస్ ద సెకండ్ వన్. టూ అండ్ టూ అంటాం. దెన్ టూ ఫాస్ట్ టు బి అండర్స్టూడ్. 20th one. I and my parents live together is wrong. Why? మనం సుప్రభాతంలో చివర్లో చెప్పుకుంటాం. సబ్జెక్ట్స్ ని అప్లై చేసేటప్పుడు యు హీ ఐ అంటాం. యు హీ ఐ అంటే ముందుగా నువ్వు, తర్వాత వాడు, ఆ తర్వాత నేను. లేదు నువ్వు రావడం లేదు, వాడు నేను, హీ అండ్ ఐ. లేదు వాడు రావడం లేదు, నువ్వు నేను, యు అండ్ ఐ. ఇది సీక్వెన్స్ అండి. ముందుగా యు రావాలి సెకండ్ పర్సన్, తర్వాత హీ రావాలి థర్డ్ పర్సన్, ఆ తర్వాతే ఐ వస్తుంది. అలాగే ప్లూరల్ అయినట్లయితే వి మేము, యు మీరు, దే వారు. ఇది కాంబినేషన్. సో దీన్ని మనం ఏమంటాం? యు తర్వాత హీ ఆర్ షీ, ఆ తర్వాత ఇది సీక్వెన్స్ అయినప్పుడు ఐ అండ్ మై పేరెంట్స్ అనొచ్చా? అనకూడదు. ముందుగా మై పేరెంట్స్ ముందు రావాలి. సో దట్ మై పేరెంట్స్ ఐ అండ్ ఐ లివ్ టుగెదర్. రూల్ ఏంటన్నా? యు హీ ఐ, మై పేరెంట్స్ అండ్ ఐ లివ్ టుగెదర్. Now question number 21. Most successful companies, institutions and organizations have mission statements. Most individuals don't. As the chief executive officer of your own life in the knowledge era, you need a laser-like focus in your vision. As the chief executive officer of your own life in the knowledge era, you need a laser-like focus undali in your vision. You need a mission and a mission statement describing how you want to live, not just what you want to own. Defining the person you want to become, not just the little you want to see on your door. Outlining the knowledge you will receive, not just the degree you will earn or your next promotion. Adbhutam. You need a mission and a mission statement describing how you want to live. Ela undadalukunnavo neeku teliyali. Not just what you want to own. Defining the person you want to become. Emodam anukuntunnavu. Not just the little you want to see on your door. Outlining the knowledge you will receive, not just the degree you will earn on your next promotion.
I began the process this way to be aware of the uniqueness of my associates, clients, friends, and family, and to treat that uniqueness with loving concern. I was created to lead myself and others to understand win win relationships and how to use them to improve the lives of all persons with whom I come into contact. You too can frame your mission statement starting with your core values, working outward to your material desires and financial needs. You too can frame your mission statement starting with your core values, working outward to your material desires and financial needs. సో ఈ మెటీరియల్ లైఫ్ కాకుండా ఇంకా ఏదో ఉండాలి అని అంటున్నాడు. ఫస్ట్ వన్, వాట్ షుడ్ బి ఎ పర్సన్స్ మిషన్ స్టేట్మెంట్ బిగిన్ విత్? దేంతో స్టార్ట్ అవ్వాలి? యువర్ కోర్ వాల్యూస్ మేబీ. వాట్ యు వాంట్ టు ఎక్వైర్? నో. యువర్ మానిటరీ అంబిషన్స్? నో. యువర్ నెక్స్ట్ ఇవి కాదన్నాడు కదా, ఇవేమి కాదు, దీనికి మించి అన్నాడు. యువర్ కోర్ వాల్యూస్ ఇంప్రూవ్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద narrator's మిషన్? టు discourage his friends and associates? No. To improve the lives of all his associates, clients, friends, and family. To be aware of the strengths and weakness of his friends? No. To ill treat all? No. మరొకసారి సెకండ్ వన్ చదువుకుందాం. To improve the lives of all his associates. That is the second one. What does a win-win relationship means? Everyone must win always. There are no challenges. Yes, the relationship is beneficial to both parties. ఇద్దరికి రిలేషన్షిప్ బెనిఫిషియల్ గా ఉండడాన్ని విన్ విన్ రిలేషన్షిప్ అన్నాడు. దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. నౌ ఐఎమ్ గోయింగ్ విత్ 24. వాట్ ఆర్ ద సజెస్టెడ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ మిషన్ స్టేట్మెంట్? కాంపోనెంట్స్ ఏమిటి, సజెస్టెడ్ కాంపోనెంట్స్ ఏంటి అంటున్నాడు. విన్ విన్ యాటిట్యూడ్, ఫినాన్షియల్ నీడ్స్, నాలెడ్జ్? నో. కోర్ వాల్యూస్, మెటీరియల్ డిజైర్స్, ఫినాన్షియల్ నీడ్స్? ఎస్ అయి ఉండొచ్చు. అకాడమిక్ క్వాలిఫికేషన్స్? లవ్? నో. కోర్ వాల్యూస్, జాయ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్? నో. ఐఎమ్ గోయింగ్ విత్ సెకండ్ ఆప్షన్. 25. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డిజైనింగ్ ఏ పర్సనల్ మిషన్? నీ పర్సనల్ మిషన్ ని డిజైన్ చేయడానికి ఎవరు రెస్పాన్సిబుల్? చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్? నో. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్? నో. ఇట్ ఈస్ ఇండివిజువల్. ఎవడికి వాడే సిఇఓ, ఎవడిది వాడే డిజైన్ చేసుకోవాలి. కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ థర్డ్ ఆప్షన్. మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 1. అబ్సేక్వియస్ అనే పదం అర్థము సర్వైల్. రగ్గడ్గా ఉంది అనే పదానికి ఆపోజిట్ స్మూత్. కౌంటర్ ఫీట్ అన్నప్పుడు FEIT. అండ్ ఇక్కడ మనం చూసినాం వాట్ వాజ్ మై నేమ్ కాదు, వాట్ మై నేమ్ వాజ్. ఎస్, నో నీడ్. ఎస్, వాంట్స్ టు గ్రో ఓల్డ్, వాంటెడ్ కాదు. సెట్ అసైడ్, కొంత మనీ పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ప్లాట్ఫామ్ ఇక వచ్చింది అన్నప్పుడు ఆన్ ద ప్లాట్ఫామ్. నెంబర్ 6. ఇక్కడ వెరీ ఆపర్చునిటీ ఆర్ మచ్ ఆపర్చునిటీ. ఐ హ్యావ్ నాట్ హ్యాడ్ మచ్ ఆపర్చునిటీ తీసుకోండి. చీక్ బై జౌల్ అని అన్నాడు, వెరీ క్లోజ్. అండ్ బియాండ్ ద పేల్ అన్నాడు, దట్ ఈస్ అన్రీజనబుల్ ఆర్ అన్యాక్సెప్టబుల్. సొంత డబ్బా కొట్టుకోవడం, ప్రైజ్ వన్ సెల్ఫ్. షైన్ విత్ ఎ బ్రైట్ ఆర్ బట్ బ్రీఫ్ ఆర్ ఇర్రెగ్యులర్ లైట్, దాన్ని అన్నాం మనం ఫ్లిక్కరింగ్. And act of setting free from bondage of any kind, that is emancipation. And endemic, pandemic, epidemic, కొంచెం ఏరియాలో ఉంటే ఎండమిక్, స్ప్రెడ్ అవుతుంటే ఎపిడమిక్, అలా కాకుండా అన్ని చోట్లకి స్ప్రెడ్ అయితే పాండమిక్. ఎస్, కరెక్ట్ గా ఇచ్చినాడు. హూ డిడ్ అకంపెనీ యు? కరెక్ట్. నవీంద్ర అండ్ హిజ్ వైఫ్ డిపార్టెడ్ టు. మోర్ రెస్పైట్ కాదు, దట్ ఈస్ మచ్ రెస్పైట్. సో ఫాస్ట్ కాదు, టూ ఫాస్ట్ టు బి అండర్స్టూడ్. I and my parents కాదు, my parents and I. And that's all about this question paper number 601. My dear friends, SSC CHSL Tier 1 601 is over.